చెల్లసాని ఆంజనేయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సభాధ్యక్షులు దేవదత్ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, వేదికను ఇచ్చిన పెద్దలందరూ, ముందున్నటువంటి రైతు సోదరులు, మహిళా మండలు, అధికారులందరికీ నమస్కారం. విలేకరులకి చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు అన్నీ కలిపి, అంటే వ్యవసాయం పండగ అవ్వాలంటే అన్నీ కలిపి చేస్తేనే వ్యవసాయం పండగ అవుతుందని ఆయన ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. ఇవాళ వ్యవసాయం పాడి, పంట, కోడి ఇవన్నీ కలిపి ప్రయాణం చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా అయ్యేటువంటి పరిస్థితులకి ఇవన్నీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ దాని సర్టిఫికేషన్కి కూడా ఒక చైర్మన్ ఏర్పాటు చేసి మీ దేవదత్ గారిని సర్టిఫికేషన్ ఏదైతే రైతు నష్టపోతున్నాడో, ఇబ్బంది పడుతున్నాడో అవన్నింటినీ కూడా కూడగలిపి ప్రయాణం చేయడమే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఇవాళ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఎంపీ గారు కూడా సంవత్సరం నుంచి ఈ రకమైనటువంటి ఇక్కడ రైతులకి, మహిళలకి కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఎంపీ గారు, చిన్ని గారు కూడా ఆ రకంగా ప్రయాణం చేస్తూ ఉండటం, కలెక్టర్ గారు ఈ రకంగా రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అందరినీ కలిపి సర్టిఫికేషన్ ఇచ్చేవాళ్ళు, రైతు సాధికారిత, అలాగే న్యాచురల్ ఫార్మింగ్, ఈ రకంగా అందరినీ కూడా కలిపి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. దీంట్లో మనందరం కూడా భూమి, మన పెద్దలు, మన తాతలు ఇచ్చినటువంటి భూమిని పాడు చేయడానికి మనకెవరో హక్కు ఇచ్చారు. దాన్ని నిదానంగా భూమి పాడైపోతుంది. తద్వారా రైతు వినియోగదారుడు కానీ ప్రతి ఒక్కళ్ళకి కానీ ఇవాళ పురుగు మందులకి, ఎరువుల కంపెనీలకి, హాస్పిటళ్ళకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా మన పిల్లలకు కూడా అనారోగ్యకరమైనటువంటి జీవితాన్ని, చిన్న పిల్లల నుంచి బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, క్యాన్సర్లు, ఏ టెస్టులు చేస్తే హాస్పిటల్కి వెళ్తే ఏ క్యాన్సర్ ఉంటుంది అనేటువంటి భయానక వాతావరణంలో మామిడికాయ తినాలంటే భయం, జాంకాయ తినాలంటే భయం, అన్నం తినాలంటే భయం, కూరగాయలు తినాలంటే భయం, ఆకుకూరలు చూస్తుంటే భయం. ఇటువంటి భయోత్పాదాల నుంచి కాపాడటానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రయాణంలో సేంద్రీయ వ్యవసాయం నేను చూసా. మనకున్నటువంటి వాతావరణ వనరులు హనుమాన్ జంక్షన్ నుంచి తిరువూరు, వెస్ట్ గోదావరి వరకు కూడా ప్రపంచంలో బ్రహ్మాండమైనటువంటి నేల కానీ, వాటర్ కానీ, వాతావరణాన్ని కానీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి వాతావరణాన్ని, నేలని మనకున్నాయి. ఈ వనరులన్నీ కూడా ఉపయోగించుకుని ప్రయాణం చేస్తే నేను ప్రాక్టికల్గా ఒక 3 నెలల నుంచి చాలా పొలాలు ఆర్గానిక్లో చేసేటువంటి పొలాలను చూసా. ఎకరానికి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కేవలం ఒక 2 ఆవులు పెట్టుకుంటే 7-8 ఎకరాల వ్యవసాయం, గోదావరిత వ్యవసాయాన్ని చేసి మీకు ఖచ్చితంగా ఆరోగ్యకరమైనటువంటి పంటని వినియోగదారుడికి ఇవ్వటానికి కానీ, మీరు ఉండటానికి కానీ, ఇంకా లాభదాయకమైనటువంటి వనరులు ఉండడానికి కూడా ఈ దేశీయ ఆవు ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉండే కృష్ణా మిల్క్ యూనియన్ ఏదైతే నందమూరి తారక రామారావు గారు రైతుల చేతికి యూనియన్ అప్పచెప్పారో, ఆ రైతులకి ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో అయితే కృష్ణా మిల్క్ యూనియన్ కూడా సపోర్ట్ చేస్తూ ప్రయాణం చేస్తూ ఉండారో, ఏ రైతులకు కూడా మీరు పండించినటువంటి దేశీయ ఆవు ద్వారా పండించినటువంటి ఏ పంటనైనా, ఇప్పుడు కలెక్టర్ గారు కానీ, దత్తు గారు కానీ, ఎంపీ గారు కానీ నాకు సంవత్సరం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. దాని మీదే మేము కానీ, మా అధికారులు కానీ, మా పాలక వర్గాలు కానీ, సంఘాధ్యక్షులు కానీ మేము కూడా స్టడీ చేస్తూ ఉన్నాం. రైతు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ రైతు ఏ గో ఆధారిత పంట పండించినా దానికి గిట్టుబాటు ధర వచ్చేరాగా మీకు 100% నేను ఇందాక కొంతమంది అడిగి చెప్పా, మీకు ₹1 నష్టం లేకుండా భవిష్యత్తు లాభం కలగటానికి మీ ప్రోడక్ట్ని ఏ రకంగా ప్రాసెసింగ్ చేసి దాన్ని భవిష్యత్తులో, ఒకప్పుడు టమాటాలు ₹5 ఉన్నాయి, తర్వాత ₹50 ఉన్నాయి. పచ్చిమిరపకాయలు ఒక సంవత్సరం రేటు ఉంటుంది, తర్వాత రేటు ఉంటుందా. ఇవన్నీ కూడా మనం ప్రోడక్ట్ని చేసి ప్రాసెసింగ్ చేసి మీ వినియోగదారుడికి, రైతుకి నష్టపోకుండా మీరు పండించినటువంటి ఏ పంటనైనా, ప్రతి పంటని, కూరగాయలైనా, మినుములైనా, వడ్డైనా, మామిడికాయ అయినా సరే, మీరు సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించేటువంటి ప్రతి పంటని కృష్ణా మిల్క్ అని మేము బాధ్యత తీసుకుంటాం. మా అధికారులు కూడా మీకున్నటువంటి సంబంధితమైనటువంటి కన్సాలిడేటెడ్ అందరినీ కూడా కన్సాలిడేటెడ్ చేసి వాళ్ళతో మేము కూడా విత్తనం వేసిన దగ్గర నుంచి పంట తీసుకునే దాకా కూడా మేము కూడా కలిపి ప్రయాణం చేసి ఆ రైతుకు రేటు రావడానికి వినియోగదారుడికి 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ యూనియన్ ఏ నమ్మకంతో అయితే వినియోగదారుడు కొంటున్నాడో ఆ నమ్మకాన్ని వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళకి కావలసినటువంటి పంటని మీ ద్వారా ఇవ్వడానికి
కృష్ణా మిల్క్ యూనియన్ ఖచ్చితంగా ముందుంటుందని చెప్పి మీకు ఏరైతే ప్రభుత్వ ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయో, ఎంపీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మీరు దత్తు గారు, మీరు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉండాలి కానీ, ముందు ఉండాలి కానీ, అందరూ వ్యవసాయం చేసేవాళ్ళే. ఈ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయం చేసేవాళ్ళే. మీరు ఖచ్చితంగా నేను ఆ రకమైనటువంటి ట్రైనింగ్ మీకు ఉన్నటువంటి అధికారులతో పాటు న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు నేను చూసే కొంతమంది రైతుల్ని 100% వాళ్ళు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. పసుపు, ఒక్క, మిరియాలు ఇటువంటివన్నీ కూడా ఖరీదైనటువంటి పంటలు పండించడానికి కావలసినటువంటి వనరులు, అవకాశాలు, పరిస్థితులు కూడా మనకుండే. మనమందరం కూడా నిదానంగా ఖచ్చితంగా మిమ్మల్ని మేము దత్తత తీసుకుంటాం. ఆ రకంగా చేసేటువంటి రైతులను గుర్తించండి. ఆ రైతులకి కరెక్ట్గా ఇత్తనం దగ్గర నుంచి తీసుకునే బాధ్యత మనం తీసుకుందాం. ఆ రకంగా లాభం, నష్టం రాకుండా లాభం వచ్చే బాధ్యత కూడా మనమే అందరం కలిపి తీసుకుందాం. ప్రయోగాత్మకంగా కొన్ని విలేజెస్ ప్రొజెక్ట్ చేయండి. ఆ విలేజెస్లో 100% ఆ రకంగా ప్రయాణం చేయటానికి కృష్ణా మిల్క్ యూనియన్ ముందుంటుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి, నాకు కొంచెం వేరే మీటింగ్ కూడా ఉంది కాబట్టి మీ అందరినీ కూడా నాకు తిరువూరు ప్రాంతంలో రైతుల వారీగా కానీ, వ్యక్తుల వారీగా కానీ చాలా అవసరం ఉన్నటువంటి పరిస్థితులు కానీ మంచి ప్రాంతాన్ని ఎన్నుకున్నందుకు కలెక్టర్ గారికి, మీ అధికారులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుస్తూ, మనందరం కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ విలేజ్గా కొన్ని విలేజెస్ తీసుకుని ఈ రాష్ట్రానికి, దేశాన్ని మన వైపు చూసే విధంగా, ప్రపంచం మన వైపు చూసే విధంగా ఆ రైతులను ప్రొజెక్ట్ చేసి నాకు నమ్మకం ఉంది. భవిష్యత్ అంతా ఆర్గానిక్దే. ఈ హాస్పిటల్కి, పురుగు మందుల షాపులకి, మన పొలాలు కూడా రెసిడెన్స్ పోతూ ఉంది. కాబట్టి ఆ రకంగా మన పిల్లలకి మంచి ఆరోగ్యం ఇచ్చే విధంగా మనందరం కూడా కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి